కొత్త రామకోటయ్య తాతయ్య గారు, వీరు ఇద్దరు వారి యొక్క జీవితాన్ని ముందరిక ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి వ్యక్తుల్లో వారి గురుదేవులైనటువంటి పేటూరు ప్రభాకర శాస్త్రి గారు, రెండవ వారు కులపతి కిరాలి కృష్ణమాచార్య గారు. కులపతి అనేటువంటి మాట ఎందుకు వచ్చిందంటే, ఇదేదో 100 మందికి వాడు మాస్టర్ను, అయితే ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ కులపతి అని మనం పిలుచుకుంటూ ఉంటాం కదా, వైస్ ఛాన్సలర్ తెలుగులో కులపతి అన్నారు. ఏంటి ఈ కులపతికి ఏం డిఫరెన్స్? కులపతి అంటే అర్థం ఏంటి అంటే, తాను నమ్మకను వచ్చి తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా తనవాడిగా భావించి వాడి యొక్క ఆకలి దుప్పి అంటే ఆకలి బాధలతో పాటు వాడి యొక్క భౌతిక జీవనానికి సంబంధించినటువంటివన్నీ సమకూర్చగలిగినటువంటి వ్యక్తినే కులపతి. అలాగ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసి నడిపించినటువంటి వ్యక్తిని కులపతి అంటారు. అలాగే మాస్టర్ కే గారు చేశారు. తన నమ్మకం వచ్చినటువంటి ఏ వ్యక్తిని ఆయన వదలలేదు. వాళ్ళందరికీ కూడా ఆయన ఉన్నంతకాలం వాళ్ళ భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కక్షల్లో వాళ్ళకి సంబంధించిన సంపూర్ణమైనటువంటివన్నీ కూడా ఆయన చేసి పెట్టారు. గురువులు ఏ రోజు కూడా దేహి అన్నారు. గురువులు ఎప్పుడు కూడా ఇస్తారు. ఇచ్చినటువంటి వాడినే గురువు అంటారు. అందువల్ల కులపతి అంటే ఇచ్చేటువంటి వాడు. ఈ కొత్త రామయ్య కోటయ్య గారికి జీవిత పర్యంతం ఆయనకు వచ్చిన పుస్తకం ఉండేదండి. ఆ పుస్తకంలో నలిగిపోయిన 50 రూపాయల నోటు ఉండేది. అది ఎప్పుడు ఖర్చు చేద్దాం, ఏ రోజు ఖర్చు చేద్దాం. అసలు ఏంటి 50 రూపాయల నోటు అంటే, ఎప్పుడో వాళ్ళ గురువుగారు ఆయనకి ఇచ్చాక 50 రూపాయల నోటు ఇచ్చి దాచుకో, ఇదే నీకు అన్నీ అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కాలం చేసేంత వరకు 50 రూపాయలు ఉంటే దాచుకునేది. అది ఇచ్చిందండి. మాస్టర్ గారు కూడా తన జీవితంలో ఈకే గారు ఎప్పుడు కూడా జేబులో డబ్బులు ఇచ్చుకునేవారు కాదు. ఎంఆర్ఎల్ గారిని అడిగారు, ఎంఆర్ఎల్ ఎంత ఉందో మన దగ్గర అనేటువంటి మాస్టర్ ఎలా కొంతమందిని చుట్టుపక్కల శిష్యుల్ని క్యాష్ పాయింట్స్ని పెట్టుకునేవారు. అంతే తప్ప మాస్టర్ గారు తన జేబులో ఏదో తీసి ఇచ్చేవారు కాదు. అలవాటు మాస్టర్ గారు నాకు చేసేది. అందుకే నా దృష్టిలో వేరే విషయం. అంటే పౌర్యంలో మరి నేను ఏ భిక్షాటం చేసింది తెలియదు, కానీ మాస్టర్ చాలా మొహమాట లేకుండా మొహమ్మ చెప్పారు, ఇది నాకన్నా బాగా అడుక్కోకుండా అందుకు నా పక్కన పెట్టుకున్నాను నేను. కనీసం అలాగే నాకు యాచక వృత్తిని ఇచ్చారు మాస్టర్, చాలా థ్యాంక్స్ అన్న. నిజానికి భాగవతంలో చెప్తారు, అదే రామకోటయ్య గారు చేస్తారు. భాగవతంలో ఆత్మదేవుడు, ఈ ఆత్మదేవుడు ఎవరు? గోకర్ణుడి యొక్క తండ్రి. గోకర్ణుడు ఎవరు? భాగవతం చదివితే తెలుస్తుంది. అసలు భాగవతం రావడానికి ప్రధాన కారకుడు గోకర్ణుడు. ఈ స్టోరీ చెప్తే చాలా కష్టమైపోతుంది, కానీ చూకీగా ఒక విషయం చెప్తాను. ఈ గోకర్ణుడు పుట్టడానికి కారణమైనటువంటి ఆత్మదేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు గొప్ప విద్వాంసుడు. అయినప్పటికీ సంతానం కలగకపోతే ఒక యోగీశ్వరుని ప్రార్థన చేస్తే ఆ యోగీశ్వరుని, నాయన నీ సంచిత కర్మ చాలా ఉంది, నీ ప్రారంభంలో కొడుకు లేరయ్యా, అయినా నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి తప్పదని బతిమాలుతున్నావు కాబట్టి ఒక ఫలాన్ని ఇస్తాను, ఈ ఫలాన్ని నీ భార్యకి, ఆ భార్య ఆ ఫలాన్ని తింటే ఆమె గర్భవతి అవుతుంది అని చెప్పడం జరిగితే, ఈ ఆత్మదేవుడు తన భార్యకి ఆ ఫలాన్ని తీసుకెళ్ళిస్తే ఆమె ఈరోజు తయారయ్యారు మహాత్ములు కొంతమంది. మేము పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లలు కనవండి, పిల్లల కంటే మా అందం పోతుందండి, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి యువతల్ని చాలామంది నేను చూశాను, లంపలేసుకుంటున్నాను. కారణం ఏంటంటే మన గురువులు మనకి నేర్పింది వేరు, మనం చూస్తుంది వేరు. నేడు సమాజంలో పోకళ్ళు వేరుగా ఉన్నాయి. ఈమె కూడా అలాగే ఆలోచించింది. అప్పుడే ఉంది మాట. సో ఆ రోజే మనకి చెప్పారు, బాబు ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని. ఆమె గర్భం ధరించడానికి ఎందుకుట గర్భం ధరిస్తే ఆమె భాగవతం రాసింది, ఈ పొట్ట దగ్గర చారులు వస్తాయి, అది అందంగా కనిపించదు కాబట్టి, ఈ చారులు ఎందుకు వస్తే సాగుతుంది కాబట్టి బిడ్డ కిందకి రావడానికి, దానికి కావలసినటువంటి కుషన్ అందించడానికి ఈ కడుపు ఉపయోగపడుతుంది. అందువల్ల ప్రకృతి అలా అరేంజ్ చేస్తుంది. దానికి ఆమె అందవిహీనం అనుకుని ఫలం తీసుకుంది.
తీసుకోకపోగా ఆమెకు చెల్లి ఉంది, ఆమె పేరు దుంది, ఆమె పేరు కూడా ఉంటుంది. ఆమెను తీసుకొచ్చి ఆమె గర్భవతి ఏమైనా నువ్వు ఎలాగ మేనేజ్ చేసి నేను మా ఇంట్లో ఎలాగ సెట్ చేసుకున్నా మొత్తం మేనేజ్ చేసేది ఈ ఫలాన్ని తీసుకెళ్ళి ఆవుకి తినిపిస్తుంది. ఆ ఆవు యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి మానవాకృతి ధరించినటువంటి కన్నుడు ఎవడైతే ఉన్నాడో వాడి చెవులు ఆవు చెవుల్లో ఉంటాయి కాబట్టి వాడికి గోకన్నుడు అని పేరు. పూర్వం పేర్లు చాలా విచిత్రంగా ఉండేవి. ఇప్పుడు మాస్టర్ గారు అందుకే అక్షర రక్ష నక్షత్ర రక్ష ఆయన రావడం గల కారణాలు. మాస్టర్ గారు ఎందుకు అక్షర రక్ష రాశారు అనుకుంటున్నారు? తమ్ముడి దగ్గర పుస్తకాలు ఉంటాయి. నక్షత్ర రక్ష ఎందుకు రాయవలసి వచ్చింది? నేను ఎవరెవరో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టేస్తుంటే టామీ డామీ డిస్కు పుస్కు ఏది పెట్టేస్తుంటే ఏమిటో ఎలాగైపోతున్నాం మనం. కనీసం ఏదో మన తరఫు నుంచి అదే నేను మిగిలిలో చెప్తాను, మన తరఫు నుంచి అయినా సరే ఏదో చేద్దాం అని చెప్పి శ్రీనివాస్ గారు మహేష్ గారు అంతా కూర్చుని అక్షర రక్ష అంటే అకార ఇకార మకారాలతో కూడినటువంటి సౌండ్ వచ్చినటువంటి పేర్లు పెట్టినట్లయితే ఏమొస్తుంది? ఒక ఆమెకు పెళ్ళి అవ్వట్లేదు, నేనే ఉన్నాను ఆ రోజు. ఆ అమ్మాయి పేరు అపర్ణ అని పిలిచేది. మాస్టర్ దగ్గరికి వచ్చి మా అపర్ణకి పెళ్ళి అవ్వట్లేదు మాస్టర్ అని. ఎందుకు అవుతుంది నీకు మొన్న అన్నారు. అదే మాస్టర్ అపర్ణని పేరు మార్చి ముందర పెళ్ళి అవుతుంది. మీరు నమ్మరు, మాస్టర్ గారు స్వయంగా ఆమెను పిలిచి ఒకరోజు శుక్రవారం హోమంలో కూర్చోబెట్టి ఆ పేరు మార్చి వేరే పేరు పెట్టిన 4 రోజులు ఆమెకు పిలిచేట్లేదు. అప్పుడు నేను ఆలోచించి ఓహో ఇలా కూడా ఉంటుందండి. నాయన పేరు ఎందుకు పెడతారంటే పూర్వం జాతక కర్మ చేసినప్పుడు ఆ జాతక గ్రహాల్లో ఉండేటువంటి దోషాల్లో ఉండేటువంటి మిశ్రమ ఫలితాన్ని అరికట్టడానికి పేరు నిర్ణయించింది. ఇప్పటికీ కూడా మీరు పాఠశాలప్పుడు అదే రాస్తారు. మాసం పేరు, సంవత్సరం పేరు, పక్షం పేరు అదే రాస్తారు. అందువల్ల లక్ష పెట్టారు. సరే ఈ గోకర్ణుడు అలా పేరు పెట్టాడు నాన్నగారు. అలా పెట్టినటువంటి గోకర్ణుడు గొప్పవాడే. తాను తమ్ముడు చేసినటువంటి వెధవ పనులకి ఆయన పిశాచత్వం పొందితే తమ్ముడు ఆ పిశాచత్వాన్ని తీసివేసి అతనికి సద్గతి కలగజేయడానికి భాగవతం పెట్టాడు. సరిగ్గా ఈ కొత్త రామకోటయ్య గారు ఈ మహానుభావుడు ఆయన పేరు కూడా మార్చేశారు వాళ్ళ గురువు గారు. నువ్వు కొత్త రామకోటయ్య కాదయ్యా, పాత రామకోటయ్యవే. నేను ఇప్పుడే చూస్తున్నాను సార్ మిమ్మల్ని. నేను ఏం తిన్నా నాకు వాంతి అయిపోతుంది, ఎండి చిక్కి సెల్లివైపోయి ఉన్నాను. నేను ఏం తినగలనంటే శుభమొస్తూ అక్కడ వేడివేడి కాఫీను ఇడ్లీ ఉన్నాయి, ఈ 2 తిని ప్రార్థనలో కూర్చో అంతా తగ్గిపోతుందిలే అన్నారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. వారి మాటని శిరోధార్యం ధరించినటువంటి కొత్త రామయ్య కోటయ్య గారు తాను తీసుకున్నటువంటి ఆహారం ఇడ్లీ సాంబారు, తర్వాత ఆ కరివేపాకు పొడి, నెయ్యి వేసిన కరివేపాకు పొడికి నాకు ఆయన చెప్పింది కొడుతూ తిని ఫిల్టర్ కాఫీ తాగి ప్రార్థన చేసిన తర్వాత మరి ఏ రోజు ఆయనకి వాంతి అనేది జరగలేదు. ఏమిటి వింత అని కొత్త రామయ్య కోటారెడ్డి అడిగినాడు. అప్పుడు వారి గురుదేవులు వారికి మాస్టర్ గారి యొక్క ప్రార్థనని అనుగ్రహించారు. ఆ రోజు నుంచి ఆయన జీవిత పర్యంతం కూడా మాస్టర్ సివివి నమస్కారం అనేటువంటి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇట్లా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఒక రోజుని మేము ఉంటూ ఉండగా ఒక ఆమెకు ఎంతోమంది డాక్టర్లు కలిశారు. భార్యాభర్తలు ఇద్దరు ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఎంతో పూజా పునస్కారాలు చేశారు. అయినప్పటికీ కూడా వారికి సంతాన ప్రాప్తి కలగకపోతే బహుశా ఎన్ఆర్ఎస్పి ప్రసాదరావు గారు ఎన్ ప్రసాదరావు గారు అని చెప్పి కాకినాడలో ఉంటారు. వాళ్ళు కూడా ఈకే గారి శిష్యులు, పెద్ద హోమియో డిస్పెన్సరీ సర్పవరాధ్యక్షుల్లో మేందం ప్రసాదరావు గారు అనేవాళ్ళం. ఆయన వెటర్నరీ డాక్టర్ గారు. ఆయన హార్లిక్స్ ఫ్యాక్టరీ రాజమండ్రిలో ఉంది, ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆయనే కేసు రిఫర్ చేశారు. హోమియో మందులు వేసాం తాతగారు, ఆయుర్వేద మందులు వేసాం తాతగారు, ఈ గ్రహానికి ఆ గ్రహాలకి జపం చేసిన ఫలితం దొరకలేదు. ఏమైందంటే మాస్టర్ గారు ప్రార్థనలో కూర్చుని వాళ్ళిద్దరి చేత మాస్టర్ శివి ప్రార్థన చేయించి విభూతి ఇచ్చి ఈ విభూతిని మీరు నోట్లో వేసుకోండి అన్నారు. దంపతులు ఇద్దరు కూడా తాతగారు ఇచ్చిన విభూతిని నోట్లో వేసుకున్న తర్వాత ఏం చేయాలి తాతగారు అని అడిగారు. అంటే ఆయన చెప్పిన గొప్ప సమాధానం అద్భుతం. మీరు ఎవరు
మాస్టర్ గారికి నమస్కారం చేసి, మాస్టర్ గారండి, మాలాంటి దంపతులు ఎంతోమంది ఉండి ఉంటారు, ఆ దంపతులు కూడా మాలాగే స్వస్థత స్వీకరించి వాళ్ళకి సంతానం కలిగేట్టుగా ప్రార్థన చేస్తున్నాము, మాతో పాటు వాళ్ళకి కూడా సంతానం కలగాలి అనేటువంటి ప్రార్థన చేయించాం. ఇలా 21 రోజులు ప్రార్థన చేసిన తర్వాత నేను తాతగారిని అడిగాను, తాతగారు ఏం చేశారు? ఏం లేదు బాబు గారు, యమధర్మరాజు గారు మన ఫ్రెండ్, ఆయన కారులో వస్తారు, ఓ డోర్ తీస్తారు, రాంకోటయ్య ఏం చేయమంటావు అని అడుగుతారు. ఇక్కడ వీళ్ళకి వేకెన్సీ ఉంది మాస్టర్ గారు, వీళ్ళకి వేకెన్సీ కావాలి, వీళ్ళు బోలిందని పట్టుకొస్తూ ఉంటూ అంటారు కదా, వాళ్ళలో ఒకరిని వీళ్ళకి అప్పచెప్పిండి అంటారు. అనగానే ఓహో మా రామకోటయ్య గారిని పిలిచి టిఫిన్ కాఫీ ఇచ్చాడు కాబట్టి మనం కంపల్సరీగా ఈ దంపతులకి ఆ పట్టుకొచ్చినాన్ని అప్పచెప్పేస్తాం అనేసరికి అప్పచెప్పేసారు. అప్పచెప్పేస్తే ఏంటి, అక్కడ డెత్ డిపార్ట్మెంట్, ఇటు మెటర్నిటీ డిపార్ట్మెంట్ రెండు పక్క పక్కన ఉంటాయి బాబు గారు. డెత్ డిపార్ట్మెంట్ క్యాన్సిల్, మెటర్నిటీ డిపార్ట్మెంట్ సక్సెస్ అయిపోయింది అంతే. మీరు నమ్మరండి, ఖచ్చితంగా 72వ రోజుని ఆమె రిపోర్ట్ పట్టుకొచ్చింది తాతగారి దగ్గర. పట్టుకొచ్చి తాతగారు మీ ఆశీర్వచనం. ఇదే విషయం ఎంఆర్ఎన్ రావు గారు వాళ్ళ గురువు గారిని అడిగారు. మాస్టర్ మీరు బాగా హోమం చేశారు కదా, కాబట్టి వీళ్ళకి పిల్లలు పుట్టారు, ఇలా 10 హోమాలు మనం చేసి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళని పిల్లలు పుట్టేట్టు చేద్దామని. ఎంఆర్ఎల్ ఆడికి పిల్లలు పుట్టే టైం వచ్చింది కాబట్టి మన దగ్గరికి వచ్చాడయ్యా, మనం హోమం చేస్తే ఆడికి పిల్లలు పుడతాడని అనుకోబోయి అన్నాడు. అంటే మహాత్ములు అలా తప్పించుకుంటారు. అలా అని చెప్పి మనం తప్పించుకోకూడదు. ఎందుకు తప్పించుకోకూడదు అంటే తాతగారు అదే చెప్పి ఆయన నువ్వు నిస్వార్థంగా వారి గురించి ప్రార్థన చేసి ఏ రోజైతే నువ్వు నమస్కారం చేస్తావు, ఖచ్చితంగా మాస్టర్ గారు వాడికి డెత్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళని క్యాన్సిల్ చేసి మెటర్నిటీ డిపార్ట్మెంట్కి ప్రమోట్ చేస్తారు కాబట్టి నువ్వు 2 పనులు ఏకకాలంలో చేస్తావు. అంతే కదండి, ఎంత ఈజీ చూడండి. ఒక్క ప్రేయర్, సివి నమస్కారం అయిపోయింది. అలాగ రామకోటయ్య గారు ఎటువంటిదైనా ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. మీ అందరికీ పరిచయం లేదు, మాకు పరిచయం లేదు. అతను భిలాయిలో ఉండేటువంటి భిలాయి స్టీల్ ప్లాంట్లో పెద్ద జనరల్ హాస్పిటల్ ఉంది. ఆ జనరల్ హాస్పిటల్లో వాళ్ళు ఆ అబ్బాయికి 14 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారు చిరుద్యోగి. ఆయనకి ఏం చెప్పారంటే, బాబు ఈ అబ్బాయికి హార్ట్లో హోల్ పడింది, ఈ హోల్ పడినటువంటిది మీరు చేయించాలంటే కనీసం అప్పట్లో 5-6 లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంటే వాళ్ళు ఏం చేయగలరు? 5-6 లక్షల స్తోమత వాళ్ళకి లేదు. కానీ కుర్రవాడిని బతికించుకొని ఒక ఆశ. తిన్నగా ఎవరో చెప్పారు, ఆయన ఎవరో బొట్టు పెడితే తగ్గిపోతుంటే వస్తారా అని వచ్చాడు తాతగారి దగ్గర. వచ్చినప్పుడు తాతగారు ఆయన్ని కూర్చోబెట్టి అంతా విన్న తర్వాత పాపం వాళ్ళకి ఈయనకి రిపోర్ట్లు పట్టుకొచ్చారు. పాపం తాతగారు ఏమన్నా, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఉతిదే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఈ రిపోర్ట్లు నేనేం చేసుకుంటాను బాబు, నాకు కళ్ళు కూడా కనిపించదు అని ఈ రిపోర్ట్లు ఈ మందులు అన్నీ చింపి కట్టకట్టి డస్ట్బిన్లు పడేయాలి. నిజంగానే జరిగింది. ఆయన అవన్నీ కలిసి డస్ట్బిన్లు పెట్టారు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నా హార్ట్లో హోల్ పడిందంటే డాక్టర్లను నిర్దేశించారు, దీనికి సుమారు 5-6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. మా దగ్గర చిల్లి తవ్వకూడదు లేదు, మీరే ఉపాయం చూపించారు. వాళ్ళ హార్ట్లో హోల్ ఉందని హోల్ హార్టెడ్గా వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు తప్పు లేదు, మీరు కూడా హోల్ హార్టెడ్గా హార్ట్లో హోల్ లేదని మాస్టర్ గారు నమస్కారం పెట్టుకున్నారు. ఏం చెప్పిన వాడు ఇది కొంచెం కష్టం. ఎందుకంటే మన చెవులు అలా గింగిలు తిరిగేస్తుంది, హార్ట్లో హోల్ అని. ఆయన ఏం చెప్తున్నారు, హోల్లో హార్ట్ లేదు, హోల్ హార్టెడ్గా నమ్మని నేను అంటున్నాడు. ఎట్లా అంటే అప్పుడు ఆయన శ్లోకం చెప్పారు, పూర్ణమదస్య పూర్ణం అనేటువంటి శ్లోకం. పూర్వం మనకి మాస్టర్ గారు పంచేవారు. ఆ శ్లోకాన్ని అతను చేయించాడు. అంటే ఈ సృష్టి అంతా కూడా పూర్ణం ఆయన, ఇందులో ఖండం ఉండదు. ఖండం ఉండేది నమ్మేది ఈ సైంటిస్టులు,
పూర్ణమని నమ్మేది మన సనాతన సంస్కృతి. కాబట్టి పూర్ణమస్య అనేటువంటి మంత్రాన్ని అనిపించి ఆ మంత్రంతో పాటు మాస్టర్ సివి గారు క్రియేట్ చేయించిన 21 రోజుల్లో టెస్ట్ చేస్తే మనిషి మార్చేశారు, రిపోర్ట్లు తప్పని చెప్పి. నేను కూడా ఆయన కొత్త నాయకుడి గురించి చెప్పమన్నారు. నేను ఒక్క చిన్న విషయం మన గురుదేవుల గురించి చెప్పి ముగిస్తాను. వాళ్ళు ఎలా ఉండేదంటే ఇక్కడే మన షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది కదా, ఆ షిరిడి సాయిబాబా టెంపుల్ నుంచి పైకి వెళ్ళి రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఒక ఇంట్లో ఒక కార్ షెడ్లో హోమియో డిస్పెన్సరీ ఓపెన్ చేసి మాకు మాస్టర్ గారు ఏంటంటే చాలా ఓపెన్గా ఉండేవారు. మాస్టర్ మనం ఇక్కడ హోమియో డిస్పెన్సరీ జరుగుతుంది, మనం ఎలా ప్రచారం చేయాలి అని అడిగాను. కరెక్ట్ క్వశ్చన్ కదా. మన ఈ కాలనీ కొత్త, ఈ కాలనీ కొత్తలో మనం ఎవరికి తెలీదు, ఎలా పెట్టద్దాం మాస్టర్ అని ఏం చెప్పారు చూసాను. ఏం లేదు అయ్యా, ప్రతి లక్ష్యమానం ఇక్కడ సత్య భజన చేయించు, నువ్వు చేయి, నీ బాగొచ్చు కదా. ఇప్పుడు ఉండే వాళ్ళందరినీ పిలిచి సత్యవర కూడా పెట్టి సత్య భజన చేయి, ఆటోమేటిక్గా అదే వస్తుంది. మీరు నమ్మరండి, ఖచ్చితంగా సత్యసాయిబాబా భజన ప్రతి లక్ష్యవారం చేసేవాడిని వచ్చింది. పేషెంట్లు వస్తున్నారు. ఒకరోజు కృష్ణారావు గారు అని చెప్పి మాకు అకౌంట్స్ రాసేవాడు ఆయన, వైసిఎస్. వాళ్ళ అబ్బాయికి న్యూమోనియా వచ్చి ఆ న్యూమోనియాలో ఎక్కువైపోయి లంగ్స్లో నీళ్ళు పట్టేసి, ఇప్పుడు ఏదైతే చూసారో బకెట్ తీసి నీళ్ళు తీస్తామని ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు బకెట్లు లేవు, చాదలు లేవు, అంత టెక్నాలజీ లేదా. అప్పుడు ఏదో ఇంజక్షన్ పెట్టలాగడం ఏదో చేసేవారు. మాస్టర్ గారు మద్రాసులో ఉన్నారు. ఇక్కడ ఇతని పరిస్థితి విషమిస్తోంది, ఆక్సిజన్ పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు పెట్టి కోరమాండల్ ఎక్స్ప్రెస్ మాట రాత్రి 9:50 వచ్చేది. 9:50 కోరమాండలకి వేస్తే కోరమాండలకి వెళ్ళి రైల్వే స్టేషన్లో కాపు కాసి, మాస్టర్ గారండి మిమ్మల్ని నమ్ముకున్నాడు ఆ కావట, ఆయన నీ పేరే తొలుస్తున్నాడు, ఏమిటో తెలియట్లేదు, కుర్రాడికి అందుతాడో అందుడో నేను బాధపడిపోయి ఏం చేస్తున్నాను, నీ సమయాన్ని కొట్టలేదు, మందు వేసి దిక్కులేదు. ఆయనకి ఏంటి బుజ్జి గారి పేరు చెప్తాను, అందుకే నాకు అదేం లేదు, నాకు ఎంఆర్ఓరావు గారి మంది వెళ్ళాడు. ఆయన ఎక్కడ వస్తాడు, ఏ బాబు ఆయన మద్రాసులో ఉన్నారు, ఆయన రప్పించడం నా వల్ల కాదండి అంటే నమ్మకం, నమ్మకం ఆయనకి అలా సమర్పణ చేశారు. మాస్టర్ గారు మీరు నమ్మనండి, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద కూర్చుని బెంచ్ మీద కూర్చుని ప్రార్థన చేసిన వెంటనే ఇక్కడ రీడింగ్స్లో మార్పు వచ్చింది. మన్నాడు అతనికి క్రమక్రమేణగా స్వస్థత చేకూర్చి మాస్టర్ మంది మీద స్వస్థత చేకూర్చి అతను చక్కగా బయటకు వచ్చింది. ఇది నేను కొత్తనాగకోటయ్య గారి దగ్గర ఎంత ప్రత్యక్షంగా చూశాను, మన గురుదేవులు ఎంఆర్ఓరావు గారి దగ్గర కూడా అంతే ప్రత్యక్షంగా చూశాను. దానికి కారణం ఏమిటంటే మాస్టర్ గారు తన చివరి శ్వాస వరకు కూడా తన సమయం ఈ రోజు 6 అయ్యేసరి ప్రార్థన చేశారు. ఈవెన్ ఐసీయూలో కూడా చేసినటువంటి డాక్టర్ మా అందరికీ తెలుసు, ప్రజలు మీకు తెలుసు, నాకు తెలుసు అంటే మీకు కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి ఏమైనా టాలెంట్ అయితే ఫ్లాట్ చేయటం ఐసీయూలో కేర్ ఐసీయూలో అపోలో ఐసీయూలో కూడా మాస్టర్ గారు 6 గంటలకు ప్రార్థన చేసేటువంటి మాస్టర్ గారు ఒక డైలాగ్ వేశారు, వీళ్ళే జడ్డి కదా కాఫీ కూడా తాకి కదా ప్రేయర్ చేసుకుని ఇస్తారు ఏమిటి అని. మాస్టర్ ప్రేయర్ చేసుకొని ఇస్తారు, కాఫీ పడు కడక్కండి ఆ ఒక్కడి బొమ్మలు వదిలేండి. సరే సమయాతీతం ఉంటాను, త్వరలో ఇంకో రోజు చక్కగా చెప్పుకుందాం. 22 ఇంకా బాగా చెప్పుకుందాం. 11 మీకు కృష్ణమాచార్య గారి విశ్వరూపం చూపిస్తాను, హారతి ఇవ్వాలంటున్నాడు. ఆ హారతి పాట ఏమన్నా మన నేను చెప్పాను చాలాసార్లు నేను ప్రిపేర్ అవ్వమని, నేను కాదు పుస్తకం కూడా ఇచ్చాను. చూసి ఏమంటున్నాడు, సరే ఈ జోక్ కూడా చెప్పేస్తాను, బాగా నవ్వుకుంది. ఓ రోజు శ్రీకాకుళం నుంచి ఒక ఆయన వచ్చాడు, నేను ఎంఆర్ఓరావు గారు నా శిష్యుడు అని అనుకుంటున్నాడు. ఆయన ఎంఆర్ఓరావు గారు ఏమన్నా కుర్చీలో కూర్చుని, సార్ మీరు దేనికి వచ్చారు సార్, శ్యామ్ గారిని కలుసుకోవడానికి వచ్చారు, అయితే మా గురువు గారిని కలుసుకోవడానికి వచ్చారా,
నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటికి ఏం చేస్తారండి? మా ఇంట్లో అగ్గెడతాడండి. అగ్గి బుద్ధి ఏడు బాగుందా, ఇక మామూలు చేయడం నేర్పించాను, ఇది అగ్గెట్టడం కూడా నేర్చుకున్నాడు అని. అలాగే తమ్ముడు పేరు అంటే గుర్తుకొచ్చింది నాకు. నేను ఆర్డర్ చేస్తాను, చుట్టూ నిలిగించాలి కానీ ఆయన ఆ సాధన వెనక్కి పెట్టేస్తున్నాడు. సార్ ఆ సాధన మాకు నేర్పించింది సార్. ఏమన్నాడు? అమ్మ ఏం పాడతావు? సివి గారు పాడపడుతూ గాయత్రి అందరూ సివి గారు దిగి వచ్చెను సరళ రీతిలో రాజయోగము అందించెను. పరబ్రహ్మమే గురు బ్రహ్మయే దిగి వచ్చెను సరళ రీతిలో రాజయోగమును అందించెను. ఓం పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే నమః. పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే నమః. సనిదని 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 స నిదమద నిదమద నిదమదని సానిదప మగరి సరిగమప. కుంభకోణమందు కుంభ సంభవం సమరసెను. కుంభకోణమందు కుంభ సంభవం సమరసెను. ఆ కుంభయుగపు తేజము గని భూమిమై మరచెను. ఆ కుంభయుగపు తేజము గని భూమిమై మరచెను. ధనిష్ట నక్షత్ర జననం ఘనయోగ మార్గదర్శనం. ధనిష్ట నక్షత్ర జననం ఘనయోగ మార్గదర్శనం. పరబ్రహ్మమే గురు బ్రహ్మయే దిగి వచ్చెను సరళ రీతిలో రాజయోగమును అందించెను. ఓం పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే నమః. పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే నమః. సనిదని 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 స నిదమద నిదమద నిదమదని సానిదప మగరి సరిగమప. దగ్గరయ్యను భూమి కక్షకు హేళితోక చుక్క. మొగ్గ తొడిగెను కొత్త యోగపు వెలుగు పూల మొక్క. దగ్గరయ్యను భూమి కక్షకు హేళితోక చుక్క. మొగ్గ తొడిగెను కొత్త యోగపు వెలుగు పూల మొక్క. అందరికీ అమృతత్వ సపదం అనంతమౌ స్వాతంత్ర్య సుపదం. అందరికీ అమృతత్వ సపదం అనంతమౌ స్వాతంత్ర్య సుపదం. పరబ్రహ్మయే గురు బ్రహ్మయే దిగి వచ్చెను సరళ రీతిలో రాజయోగమును అందించెను. ఓం పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే నమః. పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే నమః. పరబ్రహ్మణే నమః శ్రీ గురుమూర్తయే
ఈ పాట రాసిన వారు ఐ శ్రీనివాస్ మాస్టర్. ఈ ట్యూన్ కూడా మాస్టర్ గారు నాతో చేయించారండి. పాట అంతా ట్యూన్ చేసేసాను. ఎప్పుడు అనుకున్నారు? 1 month ముందర ఎప్పుడో ఇచ్చారు, 1 month 3 months ముందర ఎప్పుడో ఇచ్చారు, మేక్ హాలిడే రోజు పాడమ్మా అనేసి ఈ పాట ట్యూన్ చేయమని. సో నేను ఇంకో రాగంలో చేశాను. అది ఎందుకో నాకు నచ్చలేదు. ఒక చరణం చేసి ఆఫ్ చేశాను. దాని తర్వాత దగ్గరకు వచ్చేసింది. అమ్మో 1 month ఉన్నదని ఒకరోజు కూర్చొని నేను చూస్తూ ఉంటే కళ్యాణి రాగంలో వచ్చింది. సరే, అది ఎప్పుడు రాత్రి 10:30 తర్వాత. అప్పుడు నాకు పని అంతా అయిపోయి కామ్గా ఎంఏ మ్యూజిక్ సిలబస్ తీసి చదువుకున్న టైంలో మళ్ళీ ఈ పాట తీసాను అనమాట. తీసి చూస్తే బ్రెయిన్లో సడన్గా కళ్యాణి రాగం వచ్చింది. వస్తే నేను సెల్లో రికార్డ్ చేసుకున్నాను. చేసుకొని పాట చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకా నాకు చదవాలనిపించలేదు. వెళ్ళి పడుకుని నిద్ర పట్టేస్తే నిద్రలో ఈ స్వరం వినిపించి నాకు తెలివి వచ్చేసింది. అమ్మ నేను మార్నింగ్కి మర్చిపోతానని గబగబా వెళ్ళి రాసేసాను ఈ స్వరం. మాస్టర్ గారు చేయించుకున్నారు. నాదేం లేదు. స్వస్తి. అందరూ ప్రసాదం తీసుకొని రేపు వరలక్ష్మి వ్రతాన్ని, వరలక్ష్మి మాతని మన ఇంట్లో స్వాగతిద్దాం. August 11th మళ్ళీ మా శ్రీకే గారి జన్మదినం నాడు ఉదయం 6 గంటలకి ప్రేయర్తో మళ్ళీ సమావేశం చెందుదాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.